గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఏ స్థాయికి వెళ్ళిందో చూసాం. రెండు దేశాల మధ్య పరిస్థితులు ఎటువంటి ఉధృతతకు వెళ్ళాయో చూసాం. కానీ సోషల్ మీడియాలో కూడా ఈ స్థాయిలోనూ యుద్ధం జరిగిందనుకోవాలి. బట్ కొంతమంది మాత్రం మరి ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నారు. సోషల్ మీడియాలో పాకిస్తాన్ మనలో ఉతికి ఆరేశారు. ఆ మీమ్స్కి సంబంధించి చూస్తే ఒక్కసారిగా కడుపుబ్బ నవ్వేసుకుంటాం. అవును, కడుపుబ్బ నవ్వేసుకుంటాం అన్నమాట. మీమ్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. ట్రోల్స్, పాకిస్తాన్ని ఆ విధంగా ట్రోల్ చేసి పడేసింది భారత్. కొన్ని సందర్భాలు అయితే పాకిస్తాన్ తనకి తానే ట్రోల్ చేసుకుంది అనుకోండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇటు భారత్ ఇటు పాకిస్తాన్ను సోషల్ మీడియాలో ఎలా ఆడేసుకుందో చూసేద్దామా? చలో. సో టామ్ అండ్ జెర్రీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. సో టామ్ అండ్ జెర్రీ నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు మీమ్ చూడండి, ప్లే చేస్తున్నా. ఇదిగో ఇలా తన చైనాకి సంబంధించిన తుప్పు పట్టిన సామాన్ తీసుకొచ్చి మనకి దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఇక్కడ మీరు చూడొచ్చు మేడ్ ఇన్ చైనా అని చెప్పి. సో వెంటనే ఏమవుతుందంట, వెంటనే భారత్ టార్గెట్ చేస్తే పాకిస్తాన్ పరుగులు పెట్టింది. ప్రస్తుతం ఈ మీమ్ సోషల్ మీడియాలో కాస్త వైరల్గా మారుతోంది. తర్వాత నెక్స్ట్, హమ్లా కిదర్ కన్నా హై, ఈ తుప్పపట్టిన సామాన్ తీసుకొని ఎక్కడ దాడి చేస్తారు అంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది కూడా ట్రెండ్ అవుతోంది. ఈ ఒక్కసారి నేను కాస్త దగ్గర చేసి చూపించే ప్రయత్నం చేస్తే ఇదిగోండి, లీజల్ అనే ఒక ప్రొఫైల్కి సంబంధించి మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి నెక్స్ట్ చూద్దాం. ఇదిగోండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, నవ్వాలి అనిపించింది మన తెలుగు వాళ్ళకి సంబంధించేది. ఇక్కడ చూస్తే ఇదిగోండి, S400 ముందు JF-17 అలాగే F-16 ఈ రెండు కూడా దండం పెట్టేశాయంట. ఎవరు ఇవి? ఒకటి అఫ్కోర్స్ అమెరికాది, ఒకటి చైనాది. ఇది మొత్తం పాకిస్తాన్ది. S400 ముందు దండం పెట్టేశాయి. ఒకసారి ఇంకా క్లోజ్ షాట్లోకి వెళ్తే మీరు కనిపిస్తుంది కదా, పాకిస్తానీ మిజైల్స్ అంటే ఇవన్నీ కూడా పాకిస్తానీ మిజైల్స్ ఇవన్నీ పూర్తిగా కింద పడిపోయి పేలిపోయి ఎందుకు పనికిరా కూడా పోయాయి. సో ఇది కూడా ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అఫ్కోర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా సోషల్ మీడియాతో మీమ్స్ అవుతున్నాయి. కొన్ని మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడి నుంచి నెక్స్ట్ చూద్దాం. ఇజ్రాయెల్ పాలస్తీనా, రష్యా యుక్రెయిన్, శ్రీలంక ఎకానమీ పడిపోయింది, బంగ్లాదేశ్ కొలాప్స్ అయిపోయింది, యూఎస్ చైనా టెన్షన్స్ ఉన్నాయి, మయన్మార్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంది, చైనా పాకిస్తాన్ నార్త్ కొరియా ప్లాన్స్కి సంబంధించి, విత్ ఆల్ ద వరల్డ్ బి ఫేసింగ్ World War III సూన్ అన్నప్పుడు ఎన్నో వింతలు చూసాం, మరెన్నో డిజాస్టర్స్ని దాటుకొని వచ్చాం. World War III ఒకటి చూడాలని ఉంది గురూజీ అంట. సో మూర్ఖుడ, World War III స్టార్ట్ అయితే చూడడానికి మీరు కాదు ఎవరు కూడా ఉంటారంటూ. అంటే మన ఇండియా వార్కి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, ఆ కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో దీన్ని కొంతమంది మీమర్స్ మాట్లాడుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ సిచ్యువేషన్ తర్వాత ఇక్కడి నుంచి ట్విట్టర్కి వెళ్ళిపోతే ఫ్రమ్ ద స్టార్టింగ్ ఎవరిది, అటల్ బిహారీ బద్దర్ అని చెప్పి ఆ ప్రొఫైల్కి సంబంధించి చూస్తే ఇదిగోండి ఒకసారి చూడండి. ఇది నేను కాస్త క్లిక్ చేస్తున్నా. 7 మేకు మాక్ డ్రిల్ రక్తే హే, 7వ తారీఖున మే 7న మన మాక్ డ్రిల్ పెట్టుకుంటా అంట. చాటుగా వింటుంది పాకిస్తాన్. చాటుగా వినేదే ఉంది, మన బహిరంగానే చెప్పాం మాక్ డ్రిల్ అని చెప్పి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చూసారు. 7th మన మాక్ డ్రిల్ అనుకుంటే 7వ తారీఖు ఉదయాన్నే పాకిస్తాన్. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ మేము చూద్దాం. ఇది ఒక్కొక్కటి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది శ్రేయ అరోరా అని చెప్పి తను ఆ ప్రొఫైల్కి సంబంధించి మనం చూడొచ్చు. ఇదిగోండి ఆ వీడియో చూస్తే పాకిస్తానీ నేవీ ప్రిపేరింగ్ ఫర్ వార్ విత్ ఇండియా అంట. వాళ్ళ నేవీ, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు, లేకపోతే ఐఎన్ఎస్ తుషార్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఐఎన్ఎస్ సాగర్ కావచ్చు, ఎన్ని మాట్లాడుకోవాలి, ఎన్ని ఉన్నాయి. అలాంటిది వాళ్ళు ప్రిపేర్ అవుతుందంటూ కూడా పాకిస్తానీ నేవీ ప్రిపేరింగ్ ఫర్ వార్ విత్ ఇండియా అంటూ కూడా ఆ మీమ్ ప్రస్తుతం ఇదొకటి సోషల్ మీడియా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. దీని తర్వాత నెక్స్ట్ వీడియో చూద్దాం. ఒక చిన్న పిల్లాడు చేస్తున్న వీడియో ఇది కాస్త నేను మళ్ళీ జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి ఆడియో కూడా విందాం. ఆడియోతో పాటు వింటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది
ఒకసారి ఆడియో అయితే సైతం వినే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఫస్ట్ నుంచి వెళదాం. ఇది हैं? ये क्या? तलहा, कुछ पता है इंडिया पानी कब खोलेगा? मेरे इतने सारे बर्तन जमा हो गए। अम्मी, मेरे धुले हुए कपड़े दे दे, दोस्तों के साथ बाहर जाना है। बेटा कपड़े तो मैं धो नहीं सकी, इंडिया ने हमारा पानी जो बंद कर दिया है। आपको मैं साबुन चाह रहा है यार, इंडिया पानी खोल दो। पुत्र, ओ तलहा पुत्र, एक ही कह रहे ने पानी केरे वेले आवेगा, मैं नहाना सी। अम्मी इतनी बदबू कहाँ से आ रही है? बेटा अब मैं क्या ही कर सकती हूँ, इसने पोटी जो कर दी है और इसको धुलाने का पानी भी नहीं है। तलहा फटाफट मेहमानों के लिए शरबत बना के लाओ। अब्बू शरबत नहीं बन सकता, पानी नहीं आ रहा। సో చూసారు కదా, ఇలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకోటి చూసేద్దామా. యా, ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఈ వ్యక్తికి సంబంధించి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో पाकिस्तान की नेशनल एंथम पानी 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 अंकल जी पानी पिला दीजिए, मेरा गला सूख रहा। సో పాకిస్తాన్ నేషనల్ యాంథమ్ అంటూ పానీ 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 అంట. ఇదొకటి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది సోషల్ మీడియాలో. ఆ తర్వాత ఇంకొకటి చూసేద్దాం. లాస్ట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఓకే, ఈ వ్యక్తి మీరు చూడొచ్చు, ఎవరు రూమ్మేట్ అంట, కెనడా నుంచి పాకిస్తాన్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే వాటర్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాడట. అదిగో మీరు చూడండి, అన్నీ ప్యాక్ చేసేసుకున్నాడు. ప్యాక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అదిగో వాటర్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాడు. సో ఒకసారి విజువల్ మీరు చూడొచ్చు, వాటర్ కూడా ప్యాక్ చేసుకుంటున్న విజువల్ని మనం చూడొచ్చు. ఇంకొక మేము చూద్దాం. ఇక మీరు చూస్తే కనుక ఇది దిస్ ఈస్ హౌ పాకిస్తానీ పీపుల్ ఆర్ బిహేవింగ్ ఆన్ సోషల్ మీడియా అంటూ కూడా, దిస్ ఈస్ హౌ పాకిస్తాన్ పీపుల్ ఆర్ బిహేవింగ్ ఆన్ సోషల్ మీడియా. కాస్త బయటికి వాళ్ళు నవ్వుతూ కనిపిస్తున్నారు, కానీ వాస్తవం ఏంటంటే ఇది మీన్ వైల్ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్ దే ఆర్ ఫేసింగ్ అనేది. ఇదిగో ఇక్కడ ఒక ప్రొఫైల్ నేమ్ సంబంధించి ది మీమ్ మెషిన్ అనేది ఆ విజువల్ని చూపించే ప్రయత్నం, ఇలా చూపించే ప్రయత్నం చేస్తుంది. మీన్ వైల్ దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ దే ఆర్ ఫేసింగ్ అంటూ కూడా, అంటే పైకి నవ్వుతూ కనిపిస్తున్నారు కానీ వెనకాల మాత్రం పూర్తిగా చిరిగిపోయింది అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్వీట్ చూద్దాం. ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు చూస్తే ఇది S-400 విరుచుకు, అంటే S-400 వెళుతూ ఉంటే పాకిస్తాన్ డ్రోన్స్ అంట. పాకిస్తాన్ డ్రోన్స్ S-400ని చూసిన తర్వాత S-400 దగ్గరికి వెళ్తుంటే పాకిస్తాన్ డ్రోన్ చూసి పరుగులు పెడుతుంది. దగ్గరికి వస్తున్న కొద్దీ పాకిస్తాన్ డ్రోన్స్ వెనక్కి వెళ్తూ ఉంటాయంట. అదిగోండి, పాకిస్తాన్ డ్రోన్లు భయపడిపోయి పారిపోతున్నాయంట. ఫన్నీగా లేదు. और फिर जब मैंने ऑटो चलाया तो उसके बाद चलाते चलाते मैं ఇక్కడి నుంచి నెక్స్ట్ చూద్దాం. ఇది పాకిస్తాన్ లివింగ్ నియర్ కిరాణా హిల్స్ ఇన్ 2050 అంటూ 2050లో ఎలా ఉంటారట. యకీన్ కరే हमने इंडिया के 500 రఫేల్ గిరా దియా. నమ్ముతారా, మనం 500 రఫేల్, భారత్కి సంబంధించి 500 రఫేల్ని పడేసా ఉంటే నమ్ముతారా అంటూ కూడా వాళ్ళే అక్కడ క్వశ్చన్ చేసుకుంటున్న పరిస్థితి. వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. ఇదిగోండి, ఇది ఒకసారి క్లోజ్గా చూపిస్తున్నాను మళ్ళీ. ఇది ఇక్కడ మీరు చూస్తే పాకిస్తాన్ వరల్డ్ బ్యాంక్. ఇదిగోండి, ఇక్కడ చూస్తే ఇక్కడ చిన్న గిన్నె పట్టుకున్నారు, ఆ గిన్నెలో కాయిన్స్ వేస్తుందంట. అంటే ఏమంటారు, భిక్షం వేసినట్టు. సో వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన సాయంతోనే వెళ్తుంది అనేది ఇది కూడా కాస్త హిలేరియస్గా అనిపిస్తుంది. నెక్స్ట్ మేము చూద్దాం. ఇది చాలా కామెడీగా ఉంటుంది. పాకిస్తాన్ తన పరువు తాను తీసుకుంటున్నందులో ఎటువంటి అతిశక్తి లేదు. ఇప్పటికీ ఒక అడుగు ముందుకేస్తుంది కదా, సో ఇంకొక అడుగు కూడా ముందుకేస్తుంది. మధ్యప్రదేశ్ పోర్టు డెస్ట్రాయిడ్ బై పాకిస్తానీ నేవీ. అబ్బా, మన మధ్యప్రదేశ్ పోర్టు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఎక్కడ నామరూపాలు లేదు. మధ్యప్రదేశ్ పోర్టు, అయ్యో బాబోయ్, ఇప్పుడు ఎలా పంపించాలి? అరేబియా సముద్రం వ్యాపారం ఎలా చేస్తాం? బంగాళాఖాతం ఏమైపోవాలి? పాప హిందూ మహాసముద్రం ఏమైపోవాలి? చాలా బెంగ పట్టుకుంది నాకైతే. అసలు ఇంతకీ పోర్ట్ ఉందా? ఒకసారి చూద్దాం. మ్యాప్ అందుకే నేను రెడీగా ఉంచా. ఇదిగోండి, ఇది మన మధ్యప్రదేశ్. ఇదంతా మన మధ్యప్రదేశ్ కదా. ఇక్కడ ఎక్కడ పోర్ట్ కనిపిస్తుంది? నాకైతే పోర్ట్ కనిపించదు. మీకు కనిపిస్తుందో చెప్పండి. మరి మన మధ్యప్రదేశ్లో పోర్ట్ ఎప్పుడు వచ్చింది? వీళ్ళు ఎప్పుడు కట్టారు? దాన్ని ఎప్పుడు పేల్చారు? ఆ ముక్కలు ఎక్కడ మిగిలాయి? ఆ ముక్కలు ఏం చేసుకున్నారు? బహుశా వాళ్ళ కల్లో పేల్చేసుకున్న ముక్కల్ని బయటకు తీసుకొచ్చి అమ్మేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారా? ఏమో, ఫేకు బ్యాచ్, అంత ఫేకు బ్యాచ్. ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్వీట్ చూద్దాం. सारी दुनिया चांद पे जात है,
हम सीधा सूरज पे चाप। नहीं नहीं बेटे, सूरज तो बहुत गर्म होता है, वहाँ आग ही आग है। अरे खातिर तो हम फैसला किए हैं कि हम सूरज में दिन में नहीं, रात में जाओ, रात में। अब बड़ी कलेजे में ठंडक तेरे और मार इसे। अरे माँ, मैं कोई लोगों को दुश्मनी से थोड़ी मारता रहता हूँ, औलाद ज्यादा बिगड़ न जाए इसलिए मार देता। ఓకే, ఒకసారి మీరు చూస్తే కనుక బంగ్లాదేశ్ చైనా, ఇండియా చూస్తుంది, చైనా పాకిస్తాన్ ఏముంటుంది, మేము కూడా నింగిలోకి వెళ్తాం, మేము కూడా అంతరిక్షంలోకి వెళ్తాం, అదేది కటింగ్లు ఇస్తుంది కదా, చంద్రుడి మీదకి వెళ్ళిపోతాం, లేదా సూర్యుడి మీదకి వెళ్ళిపోతాం, ఏవో కటింగ్స్ ఇస్తుంది కదా, దాని మీద చైనా అంటుంది ఉద్ర అని చెప్పి. సో ఇండియా అదంతా చూస్తూనే ఉంది, అదిగో మేము కూడా పైకి వెళ్తాం, బంగ్లాదేశ్ కూడా వీళ్ళు ఏం చెప్తే అదే నమ్ముతోంది. అక్కడ చైనా ఉద్ర అన్నట్టు కాస్త దీనంగా బతిమలాడుతున్నట్టు ఆ మీమ్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ వార్ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. సో మొత్తంగా అయితే ఇవి కొన్ని సరదా మీమ్స్ అయితే మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే కాస్త పరిధి దాటిన కాంటెంట్ కూడా సోషల్ మీడియాలో ఉండడం కాస్త దీని మీద మీరేమంటారు? ఎందుకంటే కాస్త పరిధి దాటిన ఉన్నాయి కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. బట్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ మనకి అలాగే కనిపిస్తుంది. కాబట్టి వాటిలో ప్యూరిఫై చేసి ఉన్న వాటిల్లో కాస్త మాట్లాడుకోగలిగేవి, కాస్త చూడగలిగేవి మాత్రమే ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని సోషల్ మీడియాలో అయితే మాత్రం చక్కలు కొడుతున్నాయి, కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి, కొన్ని డిస్కషన్కి దారితీస్తున్నాయి. బట్ సమ్ కంటెంట్, కొంత కంటెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు కాస్త పరిధి దాటి ఉంటుంది కంటెంట్. వాటిలో ప్యూరిఫై చేసి మాత్రమే కాస్త నవ్వుకు తగ్గవి, దాంతోపాటు కాస్త సెటైరికల్గా ఉన్నవి మాత్రమే ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో మీకే అనిపిస్తోంది? వీటి మీద మీ కామెంట్ ఏంటో అనేది తప్పకుండా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి కామెంట్ సెక్షన్లో. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.